లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా బీభత్సం పైన ఒక సంస్కరణ ఉద్యమాన్ని ప్రభుత్వమే చేపట్టింది. ఇదే క్రమంలో సినిమా సెలబ్రిటీస్తో పాటు అనేక మంది ప్రముఖులతో మంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏం చెప్పారు, దాని సారాంశం ఏంటి, దీని ప్రభావం అసలు ప్రజలపైన ఎంత ఉంటుంది, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రభుత్వానికి సలహాదారు. అవును. అయినా కానీ ఈ విషయాల్లో ముఖ్యంగా మంచి నడవడిక, మంచి మాట తీరు, విలువలు, ఎదుటి వారిని గౌరవించేటువంటి విధానం, నైతికత, విలువలు, ఇట్లాంటి వాటిల్లో ఆయనకు ఉండేటువంటి ప్రత్యేకత వేరు ఉంది. సో ఇప్పుడు గత కొంతకాలంగా ఒక క్యాంపెయిన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సోషల్ మీడియాని బురద జల్లే వేదికగా కాకుండా మంచి చెప్పేటువంటి ప్రచార సాధనంగా ఉపయోగించండి అని. అవును. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో రిలీజ్ చేయడం అందులో భాగంగానే చూడాలా, ఇది ఏమన్నా స్పెషల్గా కావాలని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా న్యూ ఇయర్ సందర్భంగా ఒక విష్ రిలీజ్ చేశారని అనుకోవాలా? రెండు రకాలుగా చూడొచ్చు సార్. ఒకటి వచ్చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో సోషల్ మీడియాని బాధితులు చేయకుండా బాధ్యతగా భవిష్యత్తు కోసం భవితవ్యంగా వాడాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నంలో రీసెంట్గా మనం చూస్తున్నాం. విజయవాడ, తర్వాత తిరుపతి, వైజాగ్ అన్ని దగ్గర హోల్డింగ్లు పెట్టడం జరిగింది. చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు అని చెప్పేసి అని. దాంట్లో భాగంగా 2025 సంవత్సరంలో శుభాకాంక్షలు తెలుపుతూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన ఆల్రెడీ ఆధ్యాత్మికవేత్త, తర్వాత ప్రభుత్వానికి నైతిక విలువలకు సంబంధించిన ప్రచారకర్త, సలహాదారు, అన్నీ ఆయన నోటుకుంటూ వస్తే ఇంకా కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఘోరంగా ఉన్నటువంటి మనుషులు కూడా ఒకరు అటెన్షన్ ఇచ్చి పెద్ద ఆయన కదా, గొప్ప ఆయన కదా, జీవితాన్ని సక్రమంగా నడిపెట్టేటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు కదా అని చెప్పి వినేదానికి అవకాశం ఉంటుంది. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే సార్, ఈ భూమండలం మీద 84 లక్షల జీవరాశులు ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి అదృష్టం ఒక మనిషికి మాత్రమే ఉంది. సో అలాంటి అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకోవద్దు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు నేను ఒకరి గురించి ఈ సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుందని నాకు తెలిసినప్పుడు, అదేవిధంగా అవతల వ్యక్తి నా గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది కదా అని గ్రహించండి. అసత్యాల ప్రచారం చేయొద్దు, దోషణలు చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు చూసినారంటే రీసెంట్గా కూడా మనకు శ్రీలీల కానీ, తర్వాత సిద్ధార్థ్ కానీ, అడవిశేష్ కానీ, వీళ్ళందరూ వచ్చేసి దీన్ని మంచికే వాడండి అంటే ఆయన ఏమంటాడంటే, ఎదుటి వాళ్ళని సంతోషపరచడానికి వాడుకోండి, అంతేగాని ప్రత్యేకించి కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లల మీద అసభ్య పదజాలము అలాంటివి వాడద్దు, ఇది మంచిది కాదు అన్నట్టు చెప్తున్నారు సార్. అంటే దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే చెప్పడం మన బాధ్యత, చెప్పారు అనుకుంటే వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. సరే, వాతావరణం వినే పద్ధతి ఉందా? ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితులు ఇంతకు ముందర మనం చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి సార్. మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మన నడవడిక, మన ఆలోచన విధానము, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు అది పనిగా ఎంతోమంది మీడియా ద్వారా వచ్చి ఈ సోషల్ మీడియా వాడడం మంచిది కాదు, దాంట్లో వాళ్ళు అవలంబించాల్సినటువంటి విధానాన్ని గురించి పదే పదే చెప్తున్నప్పుడు అందులో గవర్నమెంట్ పక్క నుంచి వస్తుంది అని అంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, మంచిగా చెప్తున్నారు, దీన్ని అతిక్రమిస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా వేరే రకంగా ఉంటాయన్న మెసేజ్ అయితే పోతూ ఉంది. అందులో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఆయనకి అంటూ ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా సార్. ఆ ఫ్యాన్స్లో కూడా కొంతమంది ఇంతకు ముందర ప్రభుత్వాల ప్రోద్బలంతో ఏదో రకంగా చెడు మార్గంలో నడిచిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా గురువు గారు ఇలా చెప్పినారు అని అంటే బహుశా ఇది మంచి పద్ధతి కాదేమో, మనం మాట మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం, విధానం మార్చుకుందాం అని ఆలోచించేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. సో ఇలాంటి ఒక సమాజంలో గొప్ప వ్యక్తిత్వం, స్థానం ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ముందరకు వచ్చి ఇలాంటి ప్రచారాలు చేస్తే గనక ఖచ్చితంగా ఎక్కువ మంది మారేదానికి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా మారిపోతారని మనం అనలేం, కానీ ఎక్కువ మంది మారేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే పూర్తి ప్రవర్తన, రాష్ట్రం యొక్క నడవడిక అనేది మారిపోతుంది. మారిపోయిందంటే ఏమవుతుంది, ఈ టెన్షన్స్ తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి, ఒకరినొకరు హేట్రెడ్ స్పీచ్ తగ్గుతుంది. అప్పుడు అందరిని అభిమానించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎన్నికలు జరిగేటప్పుడు ఉంటాయి ఒకసారి సార్. కానీ దురదృష్టం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంతకు ముందు రాజకీయాలు మనం చూసినాం,
ఆ ఎలక్షన్ టైంలో మాత్రం ఈవెన్ పల్లెటూరులో కూడా ఆ ఎలక్షన్ల టైంలో మాత్రం ఇటు ఇటు చూసుకుంటూ పోయేది, పలుకోకుండా ఉండేది, ఈడీ దారిని వస్తుంటాడు, ఆ దారిని వెళ్ళిపోయేది, అలాంటి ఉండేది. కానీ దురదృష్టం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే అది మిగతా అన్ని రోజులు కూడా నడిచే విధంగా సక్సెస్ఫుల్గా అప్పుడు పవర్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ఒక సోషల్ మీడియా వింగ్ పెట్టుకొని దాంట్లో హేట్రెడ్ స్పీచ్లు డైరెక్షన్ ఇచ్చి కొంతమందిని బరి తెగించిన వాళ్ళు తీసుకొచ్చి ముందర పెట్టి, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలో కూడా ఒక ముఖ్యమైనది ఏంటంటే, ఒక మాట ఎదుటి వ్యక్తిని అనేటప్పుడు అవును అదే మాట నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఊహించుకొని మాట్లాడేది. ఆయన భారతాన్ని దేన్నో తీసుకొట్టినట్టు ఉంది అది యాక్చువల్గా. ఆయన చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అవును, అంత సంస్కారం, అంత ఆలోచన, అంత పరిజ్ఞానం కానీ ఇప్పుడున్న జనరేషన్లో, ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తే మంచి కంటే చెడు ఎక్కువ నడుస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదైనా ఒక మాట మంచి రాస్తే 10 మందే చూస్తారు, చెడు రాస్తే మాత్రం 1,00,000 మంది చూస్తారు. అవును సార్. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి మాటల ప్రభావం సోషల్ మీడియా యుగంలో జనం తలకెక్కేటువంటి అవకాశం ఉంటుందా సార్? ఇమ్మీడియట్గా మనం రిజల్ట్ చూడకపోయినా కూడా, అంటే మీరు అన్నది పాయింట్, అంటే ఒక మంచి మాట్లాడితే వ్యూస్ వచ్చేదానికన్నా కూడా ఒక చెత్త మాట్లాడితే అందరూ వ్యూస్ వస్తాయి, కామెంట్లు వస్తాయి, షేరింగ్లు వస్తాయి, లైక్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ విధంగా మళ్ళా మనం రాతి యుగానికి వెళ్ళిపోతున్నాం. కొన్ని టెక్నాలజీలు అయితే, మీ ఆలోచన ధోరణి అయితే, మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అయితే, ఇది ఒక హై టైం. ఈ సమయంలో ప్రత్యేకంగా గవర్నమెంటే ఇలా ఆలోచించి ఇలాంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది అని అంటే, ఇప్పటికిప్పుడు ఫలితాలు కనిపించకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మారేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి కదా సార్, మనిషి అన్నవాడు మారాలా, మారకపోతే పశువు అవుతాడు. అదే అంటే సుమతి శతకం లాంటిది ఇది. మరి ఆ మంచి మతి అనేది, మనసు అనేది వస్తుందా అని రావాలి సార్, రావాలి. ఇప్పుడు జనరేషన్ గ్యాప్ కూడా ఉంది దీనికి కారణం. మీరు చూసినారంటే ఇప్పుడు దురదృష్టం మనం కొన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు పాయింట్ రైజ్ చేసినారు కాబట్టి, ఇప్పుడు పిల్లకాయలకి ఇంగ్లీష్ చదువులు ఎక్కువైపోయి తెలుగు యొక్క విలువ తెలియక, ర్యాప్కి పాప్కి ఉన్నంత క్రేజీ సుమతి శతకం చెప్తే లేదు సార్. ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్ చూసినాం మేము. అంటే ఈ పిల్లలకి తెలుగు గాన వాళ్ళకి మొదటి నుంచి ఇంట్లో కానీ చదువు కానీ తెలుగులో చెప్తా ఉంటే, మన గ్రంథాలు లేదంటే మన మహాభారతం, రామాయణము లాంటి ఇలాంటివి, సుమతి శతకం లాంటివి, ఇవన్నీ కానీ చదివితే కొన్ని విలువలు వచ్చేది వాళ్ళకి. అప్పట్లో నడవడికి ఎలా ఉండేది, గౌరవం ఎలా ఉండేది అని తెలిసేది. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏమైందంటే మామ్ డాడ్ అనిపోయేసి తెలుగుకు ఉన్నటువంటి విలువే తెలియకుండా, మీరు నమ్మరు అయిపోతుంది. అబ్సల్యూట్లీ సార్, మీరు నమ్మరు. కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లలు సంభాషణ ఎలా తయారైందంటే, నేను చాలా ఎగ్జాంపుల్స్ విన్నా. వీళ్ళు ఇంగ్లీష్లో చిన్న కొడుకు వాళ్ళ నాన్న ఎడతెడుతున్నాడంటే, యు ఆర్ ఏ డాంకీ ఫెలో. ఇంక మన తెలుగులో చెప్పాలంటే గాడిద ముండా కొడక అన్నట్టు ఉంటుంది అది యాక్చువల్గా. అంటే అదే తెలుగులో తిట్టడుకుంటే దానికి ఉన్న చెడు వాళ్ళకి అర్థం అవుతుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా విన్నాను. యాక్చువల్గా కోవిడ్ టైంలో ఒక చిన్న అలజడి జరిగేది సార్. ఒక చిన్న పిల్లడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వాళ్ళ నాన్ని, వాట్ యు ఆర్ ఏ ఇడియాటిక్ ఫాదర్, యూ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, వాట్ ఫాదర్ యు ఆర్ ఏ నాన్ సెన్స్ ఫెలో, యు ఆర్ నాట్ ఏ డాడ్ అట్ ఆల్, యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్. మీరు ఊహించిన దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేస్తారు, ఎంత ఘోరంగా ఉంటాయి అవి, చాలా ఘోరంగా ఉంటాయి. సో ఈ పదాలకు అర్థాలు కూడా తెలియకుండా వాడేస్తున్నారు వాళ్ళు, ఇవేవో వాడొచ్చలేరు కూడా వాడేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి విధానం కూడా దాంట్లో ఒక భాగమే సార్. మాట్లాడే మాటకి అర్థం, తత్వం, దాని భావం తెలియకపోతే నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు మాట్లాడేసే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకనే ఇప్పుడు ఇలాంటి ప్రచారకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ముందరకు వచ్చి మన చరిత్ర ఏంటి, మన హిస్టరీ ఏంటి, మనం ఎక్కడ చదువుకొని వచ్చినాం, ఏంది మన ఆహారపు అలవాట్లు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, తండ్రి అంటే ఎవరు, తల్లి అంటే ఎవరు, అక్క అంటే ఎవరు, చెల్లి అంటే ఎవరు, చిన్నాన్న అంటే ఎవరు, ఇవన్నీ చెప్పకపోతే ఈ దూషణ పర్వం ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళకి తెలియట్లేదు, మీనింగ్ అర్థం కావట్లేదు. ఈ ఇంగ్లీష్ చదువులు వాటి ఇటు పడి, అంటే ఇంగ్లీష్లో చిన్న వయసులో ఇంగ్లీష్లో చెప్తారు, యు ఆర్ ఇడియట్ డాడ్ అంటారు. తెలుగులో అయితే రేపు మూర్ఖుడు అబ్బా అని అనగలమా సార్? ఈపు పగిలిపోద్ది. ఆ రోజులకు ఏ తాటి దెబ్బలో, ఏ మామిడి దెబ్బలో ఈపు తరిదరం కొడతారు. అవి తెలియక ఇలా తయారైపోయినారు. సో ఇలాంటి సమయంలో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వచ్చి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాల గురించి చెప్పి, గవర్నమెంట్ కూడా భాగం అయ్యి, ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి సెలబ్రిటీలు కూడా మన హిస్టరీని టచ్ చేస్తూ మాట్లాడాలి. అంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అది అసలు అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు?
తల్లిదండ్రి గురువు దైవం అర్థం తెలిస్తే దాంతోపాటు మన పక్క ఇంటోళ్ళు, మన ఊరోళ్ళు, ఎలా మన గౌరవం రాష్ట్రపోళ్ళు, మన దేశపోళ్ళు అని ఒక ఆలోచన ఉంటుంది. ఈ తల్లిదండ్రి గురువు దైవమే తెలియట్లేదు. ఇంకా అలాంటప్పుడు ఎవరినంటే వాళ్ళని ఎలాగంటే అలాగా మనకు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ ఒక రాక్షస ప్రవర్తనకి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, నా కోరిక ఇంకోటి కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని దేశంలో ఉండే ప్రతి రాష్ట్రం కాపీ చేయాలి. దేశంలో ఉండే ప్రతి రాష్ట్రం, అవసరమైతే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమం లాగా తీసుకొని కానీ చేస్తే గనక మళ్ళా మనుషుల్ని ఒక నాగరికత ఉన్నటువంటి దిశగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. లేకపోతే ఈ క్రేజ్ వల్ల శ్రీలల చెప్పినట్టు మీ వ్యూస్ కోసం ఎదుటి వాళ్ళని న్యూస్ చేయొద్దు అనేసి అన్నట్టు పరిస్థితి ఏమైందంటే నెగిటివిటీ మాట్లాడు, ఎక్కువ వ్యూస్ తీసుకో, దానికి చర్మగీతం పాడాలా. సో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందరకు వచ్చి మాట్లాడడం ఎంతో శుభ సాంప్రదాయం. ఇదే విధంగా ఎంతోమంది ఈవెన్ మనలాంటి వాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ ప్రతి ఒక్కరూ మంచిని మాట్లాడడం మొదలుపెట్టినారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా మారుతారు. అప్పుడు రాక్షసత్వం తగ్గుతుంది, దైవత్వం పెరుగుతుంది. రైట్ రైట్ అప్పుడు ఒక సభ్య సమాజాన్ని చూసేదానికి అవకాశాలు ఉంటాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినది. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి సూక్తుల ప్రకారం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు ఆ బాధ విలువేంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి క్యాంపెయిన్ సోషల్ మీడియాని బురదతో చెత్తతో నింపేయొద్దు అనేటువంటి విజ్ఞప్తిని చాలామంది ఆచరిస్తారని ఆశిస్తూ, అదే క్రమంలో సెలబ్రిటీస్ కూడా ఇందులో భాగం కావడం సంతోషకరమైనటువంటి అంశం. ఇక చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనకర్తలు చెప్పేటువంటి మాటలకు ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఆలోచింపజేసేటువంటి అంశాలను ఆయన మేళవించి చెబుతారు కాబట్టి ప్రభావం చూపిస్తాయి ఇలాంటి ప్రయత్నాలు అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.